ఇక్కడ మా ఊళ్ళోనే స్కూల్లో భారతీయ విద్యాభవన్ అని అందులో టీచర్‌గా చెప్పేవాడిని. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్‌లో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం. హ్మ్. ఇట్లా ఎటు చూసినా కల్చరల్ యాక్టివిటీస్ మీద ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ వైపే ఉన్నారు. వైపే ఉన్నాను. హ్మ్. స్టడీసు నిజం చెప్పాలి ఇంటర్మీడియేట్‌లో 2 సంవత్సరాలు ఫెయిల్ అయ్యా. ఓహ్! డిగ్రీలో 1 ఇయర్ ఫైనల్ ఇయర్‌లో సబ్జెక్టు. అట్లాగా డక్కా మక్కిలు తిని మొత్తానికి డిగ్రీ పూర్తి చేశాను. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్‌మెంటు అప్పటికి ఆయన సబ్ ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నారు. 95లో సబ్ ఇన్స్‌పెక్టర్ సెలక్షన్స్ పడ్డాయి. సరే మా ఇంట్లో మా వాళ్ళందరూ గూడా పోలీస్ డిపార్ట్‌మెంట్ లేదా మిలిటరీ అట్లాగా ఉన్నారు. ఎందుకో మొదటి నుంచి ఆ వరస అట్లా ఎళ్తా ఉంది. ఓకే. నేను 95లో సబ్ ఇన్స్‌పెక్టర్ సెలక్షన్స్ ఆహ్, ఫిజికల్ అయింది, స్పోర్ట్స్ అయింది. బట్ చదువులో చాలా పూర్ గదా! నాలెడ్జ్ రిటన్ టెస్ట్ పోయింది. హ్మ్. తర్వాత మా నాన్నగారుండి ఇంకా సరే నీ ఏజ్ అయిపోయింది ఇంతటితో సబ్ ఇన్స్‌పెక్టర్ సెలక్షన్స్ ఏజ్ ఇంక దాటిపోయింది. క్రాస్ అయింది. ఇంకా నెక్స్ట్ సెలక్షన్స్ ఛాన్స్ లేదు గాబట్టి నీ ఇష్టం రా అని అన్నారు. అన్నప్పుడు నేను ఇటు కళారంగం వైపు మొట్టమొదటిగా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీలో గురువుగారు ప్రదీప్ కుమార్ గారు, ప్రసాద్ రెడ్డి గారు న్యూస్ రీడర్‌గా గూడా ఉండేవారు. హ్మ్. ఆయన చేతుల్లో అట్లాగా ఆ తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. మీన్‌వైల్ పీజీ డిప్లొమా ఇన్ మిమిక్రీ విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ నేరెళ్ళ గారు వేణు. ఆయనను చూడ్డానికని ఆ మహానుభావుడి సాహచర్యంలో గడపొచ్చని నేను ఒక 1 ఇయర్ అట్లాగా ఆయనతో టైం గడిపినట్టుగా ఉంటది గదా! అన్నట్టు ఆ మహానుభావుడు ఆయన ఆశీర్వదించి ఆ తర్వాత లాటర్ ఆన్ ఐల్ బికమ్ యాస్ ఎ ఇన్‌స్ట్రక్టర్ ఆఫ్ దట్ పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ ఓహ్! అన్నమాట. అట్లా గూడా. హ్మ్. హరికిషన్ అన్నయ్య ఈజ్ నో మోర్ గ్రేట్ అవును. మిమిక్రీ ఆర్టిస్ట్. మిమిక్రీ. ధ్వని మిషన్ హరికిషన్ అనేవారు సీనారాయణ రెడ్డి గారు ఆయన్ని. ఓకే. అలాగ అలా ఎళ్తున్న ఈ క్రమంలో నేను సిటీకి రాగానే ఆల్ ఇండియా రేడియో యువవాణిలో ఆడిషన్స్ జరుగుతున్నాయని మా గురువు ప్రసాద్ రెడ్డి గారు చెప్తే వెళ్ళా. అక్కడ వాయిస్ సెలెక్ట్ అయింది. అక్కడ అనుకోకుండా లబ్ధప్రతిష్ఠులైన ఎంతోమంది కళాకారులు అక్కడికి రావడం. ఆ టైంలో ఇంకా ఒకనాటి ఐకాన్స్, లెజెండరీ పర్సనాలిటీస్ అనౌన్సర్స్ ఇంకా వాళ్ళు సర్వీస్‌లో ఉండటం. హ్మ్. వాళ్ళందరిని చూస్తూ నేను మనకు స్పీచ్ మెకానిజంలో థియేటర్ ఆర్ట్స్‌లో ఒక లెసన్ ఉంటుంది. హ్మ్. డిజార్డర్స్ బై ప్రాక్టీస్ అంటారు. అభ్యాస లోపాలంటారు. హ్మ్. నేను బేసిక్‌గా తెలంగాణ నుంచి వచ్చాను గాబట్టి కొన్ని అభ్యాస లోపాలు ఉండేయి జనరల్‌గా. అవన్నీ నన్ను ఒక్కొక్క అక్షరం దిద్దుకుంటూ, సరిదిద్దుకుంటూ అలాగా ఈటీవీ 2 2004, 5లో అట్లాగా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ప్రోమోస్ గాని, అవి గాని ఏలూరు రఘు గారు బాగా తర్ఫీదునిప్పించి మాకు అలాగలాగలాగా వాయిస్ అందరికి రీచ్ అవ్వటం. మీన్‌వైల్ నేను ఆల్ ఇండియా రేడియోలో చేసేటప్పుడే ఈ మన డబ్బింగ్ ఆర్టిస్ట్‌లందరూ వచ్చేవాళ్ళు రేడియో స్టేషన్‌కి. రేడియో డ్రామా ఉంటుంది గదా! అవును. అందులో రేడియో నాటికలు, నాటకాలు. నాటకాలుంటాయి. అందులో ఉన్నప్పుడు మేమక్కడ మా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్‌కి అసిస్ట్ చేస్తున్నప్పుడు వాయిస్ బావుంది. ఆడిషన్స్ జరుగుతున్నాయిరా అంటే, నేను ఆడిషన్స్‌కి వెళ్ళి మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌లో మెంబరై అక్కడి నుంచి ఇంకా మా ఇన్‌చార్జెసు అరే! మంచి వాయిసొచ్చింది ఇండస్ట్రీకి. రవిశంకర్ గారి వాయిస్‌లాగా అనిపిస్తోంది. కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. వి షుడ్ ఎంకరేజ్ హిమ్ అని ప్రతి సినిమాలో రవిశంకర్ గారు మెయిన్ విలన్ జెప్తే నేను అసిస్టెంట్ విలన్ జెప్పేవాడిని. అట్లా డబ్బింగ్ రంగంలో అడుగులు. అట్లాగా ఇక కళా రంగానికి పూర్తిగా రావడం పూర్తిగా జరిగింది. పాతుకుపోయారు ఇందులో. పాతుకుపోయాను. టోటల్‌గా. ఆ! ఇప్పుడు మీరు ఇంకెక్కడికి తిరిగి ఎళ్దామన్నా కూడా మీకు అవకాశం ఆ! లేదు. లేదు. మిమ్మల్ని ఎవరు వదలరు. కరెక్టే. ఏవండీ? అడపాదడపా యాక్టింగ్ అవకాశాలు 'రెడ్‌లో' చేశాను. హ్మ్. తిరుమల కిషోర్ గారు, స్రవంతి రవికిషోర్ గారు ఆ అవకాశం ఇచ్చారు. 'సముద్రఖని' గారికి 'రఘువరన్ బీటెక్' డబ్బింగ్ చెప్తున్నప్పుడు "బాగా చేస్తున్నారు మీరు. ఏంటి" అంటే నేను థియేటర్ ఆర్ట్స్ చేశానని తెలిసి నాకు 'రెడ్‌లో' కానిస్టేబుల్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత 'ఆడాళ్ళు మీకు జోహార్లు' అనే సినిమా చేశాను. అమెజాన్‌కి అన్నపూర్ణ స్టూడియోస్ వ్యూహం అని ఇలా అడపాదడపా నేను వెళ్ళినా గూడా మీరన్నట్టుగా ఫుల్ టైమ్ మాత్రం వెళ్ళనివ్వరు అన్నది కరెక్టేమో. 100%. అది. ఇప్పుడు 'బాలు' గారు ఆయనకి నటిద్దామని చాలా సరదా. హ్మ్. హ్మ్. ఇంట్రెస్ట్ అతనికి. కానీ ఎక్కడైనా షూటింగ్‌లో కనిపిస్తే ఈ డైరెక్టర్లు హ్మ్. పట్టుకొని కేకలేసేవారు. "నువ్వక్కడ పాటలన్నీ వదిలేసి ఇక్కడేంటి నీకు పని లేని పనులన్నీ ఇక్కడ చేస్తున్నావు" అని చెప్పి రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు. హుహు. ఎందుకంటే అది ఇప్పుడు మీరున్నారు మీ వాయిస్ సినిమాకి హ్మ్. గాని, ఎనీ కమర్షియల్ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళన్నిటికి ప్రాణం కదా! మీ గొంతు ఈ యాహ్! రోజున. అంటే ఈ ప్రయాణంలో ఆహ్, రాజుగారు మీరు అంటే మీ డ్రీమ్స్‌ని మీరు రీచ్ అయ్యారా అండి? లేతే మీకున్న ఈ అవకాశాలతోనే మీరు సంతృప్తిగా
గడుపుతున్నారా? యాక్చువల్‌గా నేను నిజంగా ఈ ఈ హైట్ అంటే నేను డబ్బింగ్‌లో ఇంత అచీవ్ అవుతానని నేను అసలు ఐ డిడ్‌ంట్ ఎక్స్‌పెక్ట్ యాక్చువల్‌గా. హ్మ్. ఎర్లియర్ మై కెరీర్ ఇనీషియల్‌గా నా కెరీర్‌లో నేను ఇంత ముందుకు వస్తానని అసలు గెస్ చేయలా. హ్మ్. అయితే ఒకటి నాకు సెల్ఫ్ మోటివేషన్‌లో నేననుకున్న ఒక సిద్ధాంతం ఏంటంటే, హ్మ్. ఈవెన్ దో నేను మిమిక్రీ అండ్ యాక్టింగ్ స్టూడెంట్‌గా కూడా ఉన్నా కూడా, మనం ఎక్కడైతే బలంగా ఉన్నామో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ప్రయత్నం చేస్తే సక్సెస్‌కి తొందరగా రీచ్ అవుతామన్నది అనుకోకుండా నాకు ఒక ఇదనమాట. అంటే నాకు వాయిస్ మీద ఎనలేని కాన్ఫిడెన్స్ ఫస్ట్ నుంచి గూడా. ఈ వాయిస్‌కి ఇంత ప్రత్యేకత ఉంది. ఏంటి ఈవెన్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికెళ్తే గూడా ఏదో సినిమాకి వెళ్ళి దొంగచాటుగా వస్తుంటాం కదా స్టూడెంట్స్‌మి. హ్మ్. "అరే బాబు! కొద్దిగా మా ఫ్రెండ్‌కి నువ్వు మెల్లిగా నెమ్మదిగా మాట్లాడరా! ఈ మాత్రం వాయిస్ ఓపెన్ చేసినా మనం సినిమాకెళ్ళిపోతాం అని తెలుస్తది." అంత రికగ్నైజేషన్ ఉండేదనమాట వాయిస్. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి వాయిస్ మీదనే మనం ప్రయత్నం చేద్దాం. యాక్చువల్‌గా నా టార్గెట్ అనేది నేను పర్టిక్యులర్‌గా పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ చేయడానికి కూడా కారణం, ఆల్ ఇండియా రేడియోలో ఐ వాంట్ టు బికమ్ ఏ అనౌన్సర్. ఓహ్! వ్యాఖ్యాత అవ్వాలి, ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ అవ్వాలి, వాయిస్ బాగుంది కదా! అలా అనుకున్నాను. బట్ చాలా చిన్న ఆశది. ఆశే. లైఫ్ సెటిల్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా! ఎందుకంటే నాన్నగారు జాబ్ కావడంతో ఏంటంటే మా మైండ్ సెట్ అంతా కూడా మా ఇంట్లో అంతా ఎక్కువగా జాబ్ ఓరియెంటెడ్‌గానే ఉన్నారు. అవునులెండి. జాబ్ చేసుకుంటే లైఫ్ ఇదవుతది కదా! అందులో ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ ఈజ్ వెరీ గుడ్ టార్గెట్ మనకి బాగుంటది కదా! అప్పట్లో ఆల్ ఇండియా రేడియోయే కదండీ అసలు మెయిన్ ఆ! ప్లాట్‌ఫార్మ్ అదే కదా! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అదే. వాయిస్‌కి సంబంధించి మెయిన్ ప్లాట్‌ఫార్మ్, వాయిస్ ఎలివేషన్ ఎవ్రీథింగ్. ఆ రకంగా నాకు ఎక్కువగా దాని మీదే కోరికుండే. అట్లాగే ఇక రిలేటెడ్ వాయిస్ మీదే మళ్ళీ నేను డబ్బింగ్‌లోకి రావడం జరిగింది. ఐయామ్ చాలా హ్యాపీ. నిజం చెప్పాలంటే రీసెంట్‌గా 'కల్కిలో' బచ్చన్ సాబ్‌కి ఒక అవకాశం అది అల్టిమేట్ అండి. అన్నది అల్టిమేట్. అమితాబ్ బచ్చన్ ది గ్రేటెస్ట్ లెజెండ్ ఆఫ్ ఆల్ టైమ్. యాహ్! ఆయనకి మీ వాయిస్ వెళ్ళిందంటే ఎంత అది గొప్ప. అది నేను ఊహించనిది ఇది. హ్మ్. కాబట్టి ఐయామ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఎవరు నేను సెలెక్ట్ చేసారండి మిమ్మల్ని? ఆహ్, ఆహ్, నాగశ్విన్ గారే చేశారు. డైరెక్టర్ గారే. ఓకే. మిగతా వాటికి కొన్ని ఆడిషన్స్ తీసుకున్నారట గానీ, మనది మాత్రం వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా వెళ్లారని తెలిసింది. హుహు. ఈ సందర్భంగా డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే, ఒకవేళ కాంపిటీషన్ పెట్టి వాయిస్ ట్రైఔట్స్‌కి వెళ్ళుంటే హ్మ్. ఆడిషన్స్‌లో ఏమో నాకంటే బెటర్‌గా చెప్పేవాళ్ళు గూడా ఇప్పుడు ఆన్ ఫీల్డ్ ఉన్నారు గాబట్టి చెప్పలేం. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో. కరెక్ట్. కానీ కంప్లీట్‌గా మనల్ని ఇంక లేదు మనం గో త్రూ విత్ ఆర్‌సీఎం అనుకోని నమ్మి, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఇచ్చి, ఒక ఎంకరేజ్‌మెంట్ ఇచ్చి అండ్ యాస్ వెల్ యాస్ దానిలో కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయడం జరిగింది. అవును. ఇది మన తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ ఏఐ అని నేను అనుకుంటున్నా. అవునండి. అంతకుముందు వచ్చాయన్నారు గానీ, అవి ప్రయోగాత్మక దశలో ఉన్నాయో ఏమో తెలీదు గానీ, బట్ ఇది మాత్రం ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎళ్ళింది. ఫుల్ కమర్షియల్ క్యాన్వాస్. యాహ్! నేనే షాక్ అయ్యాను నా వాయిస్ విని. ఏంటి మనం ఇలా చెప్తే ఇలా అయిందా అని. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని రంగాల్లో, అన్ని ఫీల్డ్‌లో ఎట్లయితే ఎన్హాన్స్ అవుతూ ఉన్నామో రోజు రోజుకి, అట్లాగే అవునండి. ఈ వాయిస్‌లో కూడా ఇది సరికొత్త మార్పు ఇది. అవునండి. అదే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.